హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేసే రెసిపీ మామిడికాయ పులిహోర. మామిడికాయని ఫస్ట్ తురిమి ఆయిల్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు. ఇలా మెత్తగా అయ్యాక అన్నం వండుకున్నాక పొడిగా చేసుకోండి. అన్నం చాలా టేస్టీగా ఉంటుంది పొడి వస్తేనే. ఈ మామిడికాయ తురుమంతా అన్నానికి పట్టించాలి ఫస్టే. అందరూ పోపులో వేసి కలుపుతూ ఉంటారు కదా, అలా కొంచెం అడుగంటినట్టు వాసన వస్తుంది. ఫస్టే ఇలా కలుపుకోండి అన్నాన్ని మొత్తం. అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి మీకు తగినంత. అన్నానికి మొత్తం పట్టించండి. స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. హీట్ అయ్యాక జీలకర్ర, కొన్ని ఆవాలు, పల్లీలు వేసుకొని పల్లీలు వేగాక వేయించుకోండి బాగా. అన్నీ వేసాక అంటే పల్లీలు వేగవు కదా, అన్నంలో పల్లీలు లేకపోతే అవి వేగకపోతే మాత్రం అంత పచ్చి వస్తాయి. ఒక 3 ఎండుమిర్చి, కరివేపాకు మంచిగా కలుపుకోండి. కొంచెం పసుపు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం సాల్ట్, చిటికెడు. మొత్తం కలుపుకోండి. అది ఆయిల్లో వేయించుకున్న ఫస్ట్ అన్నంకి అది వేసాం కదా, కొంచెం పచ్చిది వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు మొత్తం అన్నంలో వేసుకొని గరిటెతో కలపండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే కాలుతుంది కదా. తర్వాత చేయి పెట్టి అన్నానికి మొత్తం పట్టించండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా తినాలనిపిస్తుంది, ఒకసారి ట్రై చేసి చూడండి.